అందరికీ నమస్కారం అండి. నేను వచ్చేసి ఆఫ్రికా ఇథియోపియా దేశంలోని ఒక మారుమూల సిటీ అయిన జిజిగా అనే ఊర్లో ఉన్నాను. మన ఇండియాలో మన తెలుగు జాతి ఎలాగో ఇక్కడ వీళ్ళలో కూడా కొంతమంది జాతులు అయితే ఉన్నారు. వాళ్ళల్లో ఒక జాతి సోమాలియా. ఆ సోమాలియా రీజియన్లో ఉండే అందరికీ కూడా ఈ జిజిగా అనేదే రాజధాని. ఇదే క్యాపిటల్ సిటీ ఆ సోమాలియాలో ఉండే వాళ్ళందరికీ కూడా. మన ఆంధ్రాకి అమరావతి, తెలంగాణకి హైదరాబాద్ ఎలాగో అలా అండి. ఈరోజు ఇక్కడ చెప్పాలంటే ఏం కవర్ చేయాలో తెలీదు. హరార్ అనే ఊరు కవర్ చేసుకొని అక్కడ నుంచి ఇక్కడికైతే వచ్చాను. 100 కిలోమీటర్లు ప్రయాణించి. మనకి సోమాలియా దేశం ఉంది కదండి, ఒక 60 కిలోమీటర్లు వెళ్తే సోమాలియా దేశం వచ్చేస్తుంది. చూసుకుంటే మనకి మసీదులు ఎక్కడ పట్టినా కనపడతా ఉంటాయి. హాయ్, ఇండియా. ఎస్, యువర్ అంటే ఇక్కడ వీడియోలు ఎవరు తీయనుకుంటా అండి, కొత్తగా చూస్తున్నారు. చూసుకుంటే మెయిన్ రోడ్ల వరకు చాలా బాగున్నాయండి. పెద్ద పెద్ద రోడ్లు, ఇది ఫుట్పాత్, ఇది సైక్లింగ్ ట్రాక్. ఇప్పుడు ఏదైనా గొంతులోకి వెళ్ళి చూద్దాం. ఇంకోటి, కాలు కొంచెం నొప్పిగానే ఉందండి, ఇట్లా తిరగడం కష్టమేమని అనిపిస్తుంది. దానివల్ల వీడియోలు కూడా తొందరగా రిలీజ్ చేయలేకపోతున్నాను. ఒకరోజు కష్టపడి వీడియో తీస్తే రెండో రోజు రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది కాలు నొప్పి వల్ల. కాబట్టి నేను ఇక్కడ ఒక ఆటో మాట్లాడుకొని అయితే తిరుగుతాను కాసేపట్లో. ఆ మెయిన్ రోడ్లు ఎంత బాగున్నాయండి. గొంతుల్లోకి వస్తే చూడండి ఎలా ఉన్నాయో మొత్తం. బాగా ఆకలేస్తుంది, ఏమైనా తినేసి వెళ్ళిపోదాం. ఇక్కడ ఫుడ్, అది రెస్టారెంట్ అని కూడా అక్కడ రెస్టారెంట్ అని రాస్తుందిలే. అసలు ఏది హోటలు, ఏది చాలా బాగుంది, ఓపెన్ స్పేస్తో హోటలు. ఇంత దారుణంగా ఉన్నాయి ఏంటండి బాబు. ఇక్కడ ఎక్కువ మంది తినే ఫుడ్ ఏంటంటే మన సైడ్ ఫ్రైడ్ రైస్ లాగా, ఎలా చెప్పాలి మీకు, మేక మాంసం ఉంటుంది కదా, దాన్ని ముక్కల కింద కొట్టి ఫ్రై చేసి రైస్లో వేసి కొన్ని వెజిటేబుల్స్ వేసి మిక్స్ చేసి ఇస్తారు. దాన్ని గోట్ మీట్ అంటారు. గోట్ మీట్ ప్లస్ రైస్ మిక్సింగ్ అంటారు ఇక్కడ. అది చెప్పాను ఒకటి. నో 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 గోట్ మీట్ మిక్సింగ్. టిప్స్ మామూలుగా మొక్కలు ఇస్తాడు, ఈయన మొక్కలు ఇవ్వలేదు కదా, కట్ చేస్తున్నాడు. ఓకే ఓకే, కిచెన్లో మిక్స్ చేస్తారు కానీ వీళ్ళేందో ఎక్కడే మిక్స్ చేస్తున్నారు. ఓకే, మిక్స్ చేసి తీసుకొస్తాడా. ఇదే ఫస్ట్, ఇదే లాస్ట్ ఇక్కడికి రావడం. ఏమో ఎంత పెద్ద కంచం తీసుకొచ్చాడే. ఓకే ఓకే, ఒక్క మొక్క అర్థం కాల. ఓకే ఓకే. तुम्हारा नाम कौन है? राम. राम, अरे मेरा नाम की शीन है. Oh, how you speak Hindi? ये फिल्म है हिंदी का दावोचरी. फिल्म हिंदी में ना तो दावोचरी बोलते. हिंदी की पाकिस्तानी बांग्लादेश वाला स्कूल होते. सब वो हिंदी हाँ. బాగుందండి, పర్లా. కొంచెం మసాలాలు కొంచెం వేశారు. ఒక బిర్యానీ తింటున్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. అమ్మ వల్ల కాలేదండి, సగం వదిలేసాను. చాలా గలీజ్గా ఉంది. రైస్ అయితే తినేసా ఎట్లా కొట్లా. చాలా ఇబ్బందిగా ఉంది తినడానికి, అంత క్వాలిటీ కూడా ఉన్నట్టు అనిపించలా.
బిల్ వచ్చేసి మన డబ్బుల్లో 400 రూపాయలు వేశారు. మామూలుగా వేరే చోట తిన్నాను మొన్న, 200 అయింది. వీళ్ళు కొంచెం నాకు ఏదో లాంగ్వేజ్ భాష తేడా బట్టి ఏదో తేడా ఇచ్చారు. ఇక్కడ గాడిదల్ని బాగా వాడతారండి ట్రాన్స్పోర్టేషన్కి. ఇది నేను ఉన్న హోటల్లో చెక్అవుట్ అయితే అయిపోయింది, కానీ పైకి వెళ్తే సిటీ వ్యూ ఏమైనా కనపడిద్దాం, వెళ్ళి చూద్దాం. సో ఇఫ్ ఐ గో టు ద రూఫ్ టాప్ ఐ సీ ద సిటీ వ్యూ. ఓకే, థ్యాంక్ యూ బ్రో. అండ్ ఇతను మనకు ఒక ఆటో మాట్లాడారండి. ఓకే, ఐ కీప్ మై బ్యాగ్ హియర్, సో ఆఫ్టర్ కంప్లీట్ ఐ విల్ కమ్ బ్యాక్ అండ్ టేక్. ఓకే ఓకే, థ్యాంక్ యూ బ్రో. యా అంతా బాగానే ఉంది, కానీ ఆఫ్రికాలో మరి లిఫ్ట్లు ఎందుకు బెటరు అండి? హోటల్కి పెద్ద బిల్డింగ్ కట్టుకున్నారు, లిఫ్ట్ ఒకటి పెడితే ఏం పోయింది. బాగానే కనపడుతుంది వ్యూ పైకి వస్తే. ఇదే అండి జిజిగా ఊరు, మనం ఉన్నదే మెయిన్ సెంటర్ అంట. ఇంకా పైకి ఎక్కితే ఏమైనా మంచిగా కనపడిద్దా అని అనిపిస్తుంది. ఎలా ఎక్కాలి? ఇట్లా పెట్టారు, సేఫా కాదా? ట్రై చేద్దామా? అమ్మాయి ఉండిద్దో ఇరిగిపోయిద్దో. ఆవా, ఎక్కడం ఒక సాగు, దిగడం ఒక సాగు. పడిందంటే అదొక సాగు. అమ్మా, అసలు ఎవరు రాడేమో పైకి. ఏం తలకే నొప్పిగా ఉంది ఇక్కడికి వస్తే. ఇటు కూడా చూడొచ్చు అన్నమాట. మొత్తం అది చుట్టూతా అంతా కొండ ప్రాంతం. ఇంతకు మించి పైకి వెళ్ళడం కష్టం. ఒకసారి మొత్తం 360 ఒక రౌండ్ వేసేసినా చూడండి. ఇక్కడ చూడండి పగుళ్ళు వచ్చేసింది, అంటే దిగేటప్పుడు ఏమాత్రం తేడా వచ్చినా అట్లా పడిపోతాం. అమ్మ దిగేటప్పుడు ఇంకా భయానకంగా ఉంది కదరా. అమ్మ మామూలు భయంగా లేదండి బాబు. అమ్మయ్య, ఇప్పుడు సేఫ్ జోన్లోకి వచ్చా. ఆటో వచ్చేసింది, వెళ్ళి ఇంకా ఈ జిజిగా మొత్తం ఒక రౌండ్ కొట్టేద్దాం. ఎంత తీసుకుంటున్నారండి? 1800 రూపాయలు మన డబ్బులో తీసుకుంటున్నారు. పర్లేదంటే తప్పదు ఇంకా. బాయ్ బ్రో. ఓకే బాయ్ బ్రో. వాట్ ఈజ్ యువర్ నేమ్? సర్లే తీసుకోండి. వాట్స్ యువర్ నేమ్ బ్రో? My name is Ministu. Ministry. Munistu. Okay, Munistu, let's go. Yes. ఓకే, మనోడికి అసలు ఆంగ్ల భాష రావట్లేదండి. ఆయన చెప్పాడు హోటల్ అయినా తిప్పి చూపించమని. ఇంకా చూద్దాం ఏం తిప్పుతాడో, ఎక్కడికి తీసుకెళ్తాడో. ఇదిగోండి ఒక్క మెయిన్ రోడ్డే బాగుందండి, పెద్దదే. మిగతా అన్నీ కూడా దరిద్రంగానే ఉన్నాయి.
ఊరు నుంచి ఎక్కడికో దూరంగా తీసుకొచ్చాడండి. ఈ ఒంటెలు ఉంటాయండి ఇక్కడ. అమ్మా, ఏదో మార్కెట్ ఏరియాకి తీసుకొచ్చినట్టున్నాడు. మార్కెట్ ఆ జిజిగా అనే ఊరు నుంచి ఒక 5 కిలోమీటర్లు తీసుకొచ్చాడు ఆటో అన్న. ఇక్కడ మనం ఉంది సొమాలియా రీజియన్ కదండి. వీళ్ళంట ఇక్కడ ఒంటె మాంసం కూడా తింటారంట. కాబట్టి ఇక్కడ చాలా కామన్గానే ఒంటెల మార్కెట్లా పెట్టేసి, మనం ఎలా చెప్పాలి మీకు, గుంటూరులో గొర్రెల మండి అని ఒకటి ఉంటుంది. అక్కడ గొర్రెల్ని తీసుకెళ్ళి అమ్మడం కొనడం చేస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ ఈ ఒంటెల్ని తీసుకొచ్చి ఇక్కడ అమ్మాలనుకునే వాళ్ళు అమ్ముతారు, కొనుక్కోవాలనుకునే వాళ్ళు కొనుక్కుంటారనమాట. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఒంటె మాంసం బాగా తింటారండి ఈ సొమాలియా రీజియన్లో. మా దగ్గరగా చూస్తున్నాం ఒంటెని. ఒరియాసా, సొమాలి, ఇంగ్లీష్, మనీ, no money. No money, ale. No, this is only empty bag. You see? This is the money. Money can. Okay. Nagay tamar no. Can I come inside? Money ale. Can I come inside? Ah. Okay. Zor bali yalan. Ore ingar Turkey. Yeah. ఆయన డబ్బులు అడుగుతున్నాడు, మనం డబ్బులు ఇచ్చి లోపలికి వెళ్ళొచ్చు కదా అని చెప్పి చూస్తున్నా. ఓకే. నో మనీ. యూ సీ బ్యాగ్ ఎంటీ. నో మనీ. ఓకే. మన ఆటో అన్నయ్య వచ్చి బ్రో మన ఆటో అన్నయ్య వచ్చి ఇంకా యూట్యూబర్ అని చెప్పేసరికి అప్పుడు అర్థమైంది. అప్పటి వరకు మామూలుగా వీడియో తీసుకుంటున్నాం అని చెప్పి డబ్బులు అడిగాడు. అది ఓకే. కెన్ ఐ గో ఇన్సైడ్? Inside? Yes. Yeah. Let's go. Circle. Na. Ow. కాలు బాగోకపోతే అవసరం వారా నీకు? అప్పో, సరదాగా ఒక ఒంటె రేట్ ఎంత అడుగుదామా? ఒంటె ప్రైస్ ఎంత? దిస్ వన్ హౌ మచ్? ما حسابتي بير انت بر شاك بولاي. Yeah. ما بقول من قرده. In Ethiopia, bro. Oh, 22,000. 2,200. 200,000. 2 lakh 200,000. 22,000. 220,000. ఓకే, 2,20,000 అంటే ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్. Yes. 1,28,000 పడుతుందండి ఒక ఒంటె. ఇదైతే మంచి ఆరోగ్యంగా ఉంది ఒంటె. Thank you. బాయ్ బ్రో. Thank you, bro. Yeah. Bro, can we go inside? Is that possible? Yeah, you can go. Yeah. You can go. లోపలికి వెళ్ళి చూద్దాం. ఫస్ట్ టైం చూస్తున్నా ఇట్లా ఒంటెల మార్కెట్. ఒంటెలు పాపం హాని చేస్తే కాలుతో తన్నిందంటే ఇంకంతేగా. ఏం చేయవు కదా ఒంట్లో, వెళ్ళిపోవాలి. ఏమో చాలా పెద్దదండి ఇది ఒంటెల ఫామ్. ఒంటెలు మనుషులకు భయపడుతున్నాయి. ఏమో టెలిఫోన్ ఏమైనా ఉందా? ఆటో అన్నయ్య మనల్ని ఒక చూపు కింద చూస్తూనే ఉన్నాడు. ఓ, గాడిదలు కూడా ఉన్నాయండి ఇక్కడ. ఈ గాడిదలను కూడా ట్రాన్స్పోర్టేషన్కి వాడుకుంటారు. అలాగే గాడిద మాంసం కూడా తింటారు. మీకు తెలిసిందే కదా, మన సైడ్ కూడా తింటారు గాడిద మాంసం. చూసాం కదండి ఇప్పటి వరకు. అరే గాడిదలు భలే పరిగెత్తుంది.
ఇక్కడ ఆటోలో ఏంటంటే మన సైడ్ లాగా ముందర కూర్చోడానికి లేదు, వెనక మాల కేవలం ముగ్గురు. ఇక్కడ చూసుకుంటే లెఫ్ట్ సైడ్ క్లోజ్ అండి, ఇటు సైడ్ నుంచి ఎక్కాలి, ఎక్కితే ఇంకా ఏ ఆటో అయినా కానీ అంతే ఇక్కడ. నెక్స్ట్ ఏదో మెడికల్ హాస్పిటల్ అంటున్నాడు. ఏమో మెడికల్ హాస్పిటల్ ఏంది, నాకు ఆశ్చర్యంగా ఉంది. అది కూడా టూరిజం స్పాటా? ఇక్కడ కూడా రోడ్డు ప్రమాదాలు అయితే జరుగుతున్నాయండి. అసలు ఏంది అంత దారుణంగా అయింది? మా ఇటు తీసుకెళ్తున్నాడు అన్నది. దిస్ ఏరియా డెవలప్మెంట్. ఇక్కడ ఆటో ఆపి ఇదిగో డెవలప్మెంట్ చూడు అంటున్నాడు. అదేం డెవలప్మెంటో? ఆ పక్కనేమో దరిద్రంగా ఉన్నాయి రోడ్లు, ఇక్కడేమో సైక్లింగ్ ట్రాక్ కింద చూసినాయే కదా మనం అన్నట్టు. ఈ జిజిగాలో పెద్దగా చూడటానికి ఏం లేదండి, డివైడర్ కూడా లేదు, పెద్ద రోడ్. కానీ చూద్దాం, వెళ్ళి ఆటో ఎక్కుదాం, ఎక్కడికి తీసుకెళ్తాడో ఏంటో. వాట్ ఓ అమ్మో, ఏదో పల్లెటూరులోకి వచ్చినట్టుంది. బ్రో దిస్ ఈజ్ జిజిగా. మా మెయిన్ రోడ్లు అంత మంచిగా వేసిన వాళ్ళు ఇలా ప్రజల కోసం ఈ రోడ్లు కూడా కొంచెం మంచిగా చేస్తే ఏమైంది? గోయింగ్ ఇన్ సైడ్. ఓకే, ఇది వచ్చేసి మెడికల్ హాస్పిటల్ అంటండి, చాలా పెద్దది. అందుకే ఓ ప్లాన్తో రావాలంటారు. అమ్మ మెడికల్ హాస్పిటల్కి మనం తీసే వీడియోకి ఏమైనా సంబంధం ఉందా? పర్లేదండి, మెడికల్ యూనివర్సిటీ ప్లస్ మెడికల్ హాస్పిటల్ కూడా ఇదే అంటే ఇక్కడ బాగుంది, పెద్దది, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి లోపల. ఇక్కడ చూడండి, మేక ప్లస్ ఒంటె, అంటే ఒంటె మాంసం కూడా అమ్ముతారనే కదా. థ్యాంక్ యూ బ్రో. బాగుందండి, న్యాచురల్ జ్యూసు. ఇక్కడ జిజిగా మౌంటైన్ అని ఒకటి ఉందంట అండి, అక్కడికి తీసుకెళ్తున్నాడు, దూరం అంట. చూస్తున్నారు కదండి, వాళ్ళంతా కూడా ఇంకా అట్లా గాడిదల మీద నీళ్ళు అయితే తీసుకొని వెళ్తున్నారు. ప్రతి ఇంటికి నీటి సదుపాయం అయితే ఉండదు కదా, ఇక్కడ ట్యాంకర్లు అయితే ఉన్నాయి, వీటిల్లో నుంచి నీళ్ళు అయితే ఇంకా పట్టుకొని తీసుకొని వెళ్తూ ఉంటారు. ఎప్పుడో నా చిన్నప్పుడు మా పల్లెటూరులో ఈ విధంగా ఉండేదండి. ఇంకా ఆఫ్రికా చాలా దేశాల్లో ఇదే విధంగా అయితే ఉంటుంది. ఓన్లీ అండి, దానికి కూడా నీళ్ళు పట్టిస్తున్నారు. నిజంగా రెక్కాడితే కానీ దొక్కాడదు అన్నట్టుగా ఉండేది పరిస్థితి ఇక్కడ. అమ్మాయి ఏంది ఎంత ఉంది చెట్టు ఇది? మన సైడ్ అంటారు కదండి ఏదో దీని ఆవకాయ ఏదో అంటారండి, అలోవేరా. జిజిగా మౌంటైన్ చూపించడానికి పాపం ఈయన ఎటో తీసుకొచ్చేసాడండి అడవిలోకి. అమ్మో, అసలు వేరే ఆటో ఆయన అయితే తీసుకొచ్చేవాడు కాదు, ఈయన మరి భాషార్థం కాకపోవడం వల్ల తీసుకొచ్చేసినట్టున్నాడండి. ఆటో గుల్ల అయిపోతుంది. వామ్మో వామ్మో, అసలు ఎంత డేంజర్గా ఉందో. అది పడిపోతే ఇంకేమైనా ఉందా? ఇక్కడ ఏదో రిసార్ట్ కూడా ఉందండి, మంచిగా మౌంటైన్. ఇక్కడ నుంచి ఏంటంటే మనకి ఆ జిజిగా సిటీ మొత్తం కూడా కనపడుతుంది, చిన్న చిన్న రంగుల్లో కనపడుతుంది కదా. కాసేపు మ్యూజిక్ వేస్తున్నా చూడండి.
సో ఈ రిసార్ట్ వచ్చేసి ప్రజెంట్ వర్క్ జరుగుతుందంటండి, ఇంకా ఓపెన్ చేయాల. కొన్ని రోజులు పోతే ఇది ఓపెన్ చేస్తారు, కానీ ఇక్కడ వరకు రావడమే చూశారు కదా వచ్చేదారిలో, అదొక పెద్ద రాటి సబ్జెక్టు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, చూస్తున్నారా, జూమ్ చేస్తున్నాను, అసలు ఇక్కడ ఎలా నివసిస్తున్నారు ప్రజలు. ఇక్కడ చూసుకున్న అక్కడికి వెళ్ళాలని ఉంది అసలు, బట్ నా కాలు బాగాలేదుగా. ఓకే బ్రో, లెట్స్ గో బ్యాక్. సిటీ నుంచి ఒక ఎంత అండి, ఒక 20 కిలోమీటర్లు వచ్చి ఉంటాం. ఇప్పుడు మళ్ళీ 20 కిలోమీటర్లు వెనక్కి వెళ్ళాలి. అబ్బో. ఏంటి నువ్వు తీసుకో, బాయ్ బాయ్. ఇంకా ఏమైందంటే, ఇంకొక ప్లేస్ ఉంది ఇక్కడ కవర్ చేయాల్సింది, ఎలిఫెంట్ శాంచురీ అని. ఇంకా అవ్వదులేండి, అర్థమైపోయింది నా పని. ఈ కాల్ వేసుకొని ఇట్లాగ నేను కవర్ చేసినట్టే. ఇంకా మన హోటల్ ఆయనే బస్సు బుకింగు. ఇది నేనున్న జిజిగా నుంచే డైరెక్ట్గా హలో అడీస్ అబాబాకి వెళ్ళిపోదాం, ఇంక ఈ దేశ రాజధాని. ఇంకా మనోడే బస్ టికెట్ అయితే ఇప్పించేసాడండి. ఇక్కడ నుంచి ఈ దేశ రాజధానికి వెళ్తాను, అక్కడ నుంచి నెక్స్ట్ కుదిరితే సెట్ అయితే కొంచెం ఒక వీడియో కవర్ చేయడానికి ట్రై చేస్తాను అక్కడ, లేదు అంటే ఏ దేశానికి ఏంటనేది అక్కడికి వెళ్ళి చెప్తాను.